దేశంలో ఇంధన కొరత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. కలెక్టర్ కార్యాలయ వద్ద నిరసన వ్యక్తం చేసిన ఎస్టీపీఐ నాయకులు. నంద్యాల కలెక్టర్ కార్యాలయం వద్ద గ్యాస్ మరియు ఇంధన ధరల పెరుగుదలపై ఎస్టీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్టీపీఐ నంద్యాల అధ్యక్షులు ఫాజిల్ దేశాయ్ అధ్యక్షత వహించారు. నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ ధరలను నియంత్రించడంలో విఫలమైందని విమర్శించారు. ధరల పెరుగుదల వల్ల మధ్యతరగతి మరియు పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జిల్లా వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాజ్ హుస్సేన్ మాట్లాడుతూ ఇంధన ధరలను వెంటనే తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం నాయకులు నంద్యాల కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసెంబ్లీ నాయకులు, గ్రామ పంచాయతీ మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు వెనక్కి తీసుకోకపోతే దేశం భయంకర కార్యక్రమాలు భారతదేశంలో వెంటనే ప్రజలకు గ్యాస్ అందేలా చర్యలు తీసుకోవాలి. వెంటనే ప్రజలకు గ్యాస్ అందేలా చర్యలు తీసుకోవాలి. వెంటనే ప్రజలకు గ్యాస్ అందేలా చర్యలు తీసుకోవాలి. దేశానికి పాత మిత్రువు, ముఖ్యంగా ఇరాన్ భారతదేశంలో ఏ సమస్య వచ్చినా భారతదేశానికి సపోర్ట్ గా నిలబడుతుంది. ఇరాన్ ఒక ముస్లిం కంట్రీ అయినా ఆ రోజు పాకిస్తాన్ కి వ్యతిరేకంగా కశ్మీర్ కు మద్దతుగా భారత్ కు ఓటేసిన చరిత్ర ఇరాన్ది. పాకిస్తాన్ కూడా అక్కడ ముస్లిం కంట్రీనే, ఇరాన్ ముస్లిం కంట్రీనే, కానీ ఇరాన్ న్యాయంగా భారత్ వైపే నిలబడింది. అటువంటి ఘన చరిత్ర భారతదేశానికి ఇరాన్ కు మధ్య ఉంది. కానీ మన ఈ ప్రధాని మోడీ గారు దౌత్యపరంగా విఫలమయ్యి భారతదేశానికి ఈ రోజు అట్టడుగున పెట్టారు. ఈ రోజు ఎక్కడున్నాం మనము? ఈ రోజు గ్యాస్ అటు సైడ్ నుంచి వస్తుంది కాబట్టి ఇంతవరకు మన ప్రధాని మోడీ గారు ఆ యుద్ధం జరిగితే వాళ్ళతో మాట్లాడలేదు. చివరికి మొన్న యుద్ధం జరిగిన 10 రోజుల తర్వాత ఫోన్ లో వాళ్ళ ప్రెసిడెంట్ తో మాట్లాడుతానంట. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. మనము తెలుసుకోవాలి మన మిత్రులు ఎవరు, మన శత్రువులు ఎవరని. ఇదే బీజేపీ యొక్క నాయకులు, బీజేపీ యొక్క వాజ్పేయి గారు, మన పాత ప్రధాని వాజ్పేయి గారు కూడా ఆ రోజు ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా పాలస్తీనాకు మద్దతుగానే మాట్లాడినారు. కానీ బీజేపీ ఈ రోజు మరీ మూర్ఖత్వంతో పోతుంది. ఈ భారతదేశ విదేశీ విధానం కాదు, ఇది బీజేపీ విదేశీ విధానం. దాని వల్లనే ఈ రోజు భారతదేశంలో ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు గ్యాసులు లేక. రేపు ఇంకా ఏమొస్తుందో, రేపు పెట్రోల్ కూడా ఈ విధంగా కావచ్చు, డీజిల్ దొరక ప్రజలు రోడ్ల మీద నిలబడచ్చు. దానికి కూడా కారణం ఎవరు? కేవలం 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 భారతీయ జనతా పార్టీ మాత్రమే దీనికి కారణం. మన ప్రధాని మోడీ గారు అంటున్నారు, ఒక ఇంటర్వ్యూలో చూసాం మేము మన్ కీ బాత్ లో, గ్యాస్ లేకుంటే ఆ రోజుల్లో మేము గటర్ నుండి గ్యాస్ తీసా ఉంటారు. గటర్ అంటే కాలువ నుండి. దయచేసి మోడీ గారు మరియు మీ అభిమానులు దయచేసి రండి, మాకు కూడా చూపించండి కాలువ నుంచి గ్యాస్ ఎలా తీయాలో. మేము కూడా గ్యాస్ కాకుండా కాలువ నుంచి గ్యాస్ తీసి మా వంటలు వండుకుంటామని ప్రజలు మిమ్మల్ని అవులే చేస్తూ మాట్లాడుతున్నారు. ఇదా ఒక ప్రధాని, చదువుకున్న ప్రధానికి చదువుకోని ప్రధానికి తేడా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ రోజు చదువుకున్న ప్రధాని మాట్లాడే మాటలు ఇలా ఉంటాయా? ఇదే మోదీ గారు 56 ఇంచుల ఛాతీ నాదన్నారు. ఎక్కడ 56 ఇంచుల ఛాతీ అవసరం లేదు భారతదేశానికి. చక్కగా నిలబడే వెన్నెముక కావాలి. ఇంచులు తక్కువ ఉన్నా పర్లేదు, కానీ వెన్నెముక చక్కగా ఉంటే, స్టడీగా ఉంటే మనం గట్టిగా నిలబడి మాట్లాడదాం. కానీ ఈ రోజు ఈ వెన్నెముక సరిగ్గా లేని ప్రధాని మోడీ గారు ట్రంప్ ముందర వంగిపోయినారు. ట్రంప్ కు సలాం కొడుతున్నారు. మీ యొక్క తాత ముత్తాతలు బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకు సలాం కొడితే ఈ రోజు మీరు ట్రంప్ కు సలాం కొట్టి భారతదేశ పరువు తీస్తున్నారు. అసలు ట్రంప్ ఎవరు? ఆయన మాకు అక్కడి నుంచి రష్యా నుంచి కొనండి, చైనా నుంచి కొనండి, మా కారణం కొనండి చెప్పడానికి ఆయన ఎవరు? ఆత్మనిర్భర గ్రామాల దిశగా మహిళా శక్తికి మరొక గొప్ప వేదిక. నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో అవార్డ్ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న స్వయం సహాయక సంఘాల మేళా 2026 మార్చి 16 నుండి 18 వరకు జేకే ఫంక్షన్స్ హాల్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్, నంద్యాల. ఇక్కడ మీరు చూడబోతున్నారు గ్రామీణ మహిళల ప్రతిభతో తయారైన అందమైన హస్తకళా వస్తువులు, చేనేత ఉత్పత్తులు, సాంప్రదాయ ఉత్పత్తులు మరియు మరెన్నో ప్రత్యేక వస్తువులు. గ్రామీణ మహిళల ఆత్మవిశ్వాసానికి మీ మద్దతు ఇవ్వండి. వారి ప్రతిభను ప్రోత్సహించండి. మిస్ అవ్వకండి. స్వయం సహాయక సంఘాల మేళా 2026 నాబార్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో అవార్డ్ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న మేళా జేకే ఫంక్షన్స్ హాల్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్, నంద్యాల. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా?
అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.